హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటని చూస్తున్నారు కదా! శనివారాలండి. ఇదొచ్చేసి తిరుమల శనివారాలు అంటారు కదా! మేమైతే తిరువల శనివారాలు అంటాం. చాలా మందికి తిరుమల శనివారాలు అంటేనే తెలుస్తుంది కదా! ఈ తిరుమల శనివారాలు మేమెలా మొక్కుతాము, ఏమేం చేస్తాము, ఎలా చేస్తాము అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా ఈ తిరుమల శనివారాలు మొక్కడానికైతే మేము ఇలాంటి పలక ఒకటి ఉంటుందనమాట. వెంకటేశ్వర స్వామి నామాలు, ఇద్దరు అమ్మవార్లు తిలకంలాగా ఉన్నాయి కదా! స్వామివారి పక్కన ఇద్దరు అమ్మవార్లు, తర్వాత ఇటుపక్క 5 వచ్చేసి పేరంటాళ్ళు అంటాం. 5 మంది పేరంటాళ్ళు. ఇక పైనొచ్చేసి శంకు, చక్రము, ఓము ఇవి ఉంటుందనమాట. ఇవైతే కంపల్సరీగా మేమైతే రెడీ చేసుకోవాలి తిరుమల శనివారాలు మొక్కడానికి. ఇదైతే ఇప్పుడు నేను ఇక్కడ బ్రష్‌తో చూపిస్తున్నాను చూడండి. ఆ ప్లేస్ అంతా మేము పట్నాం కొమ్ము, తెల్లాం కొమ్ము అంటారు కదా! నామాలు వేసుకుంటారు కదా! దాంతో అయితే మేమిక్కడ డెకరేట్ చేస్తాం. బార్డర్‌లాగా వేస్తామనమాట. అదైతే మేము దేవుడికి గుడి రాయడము అంటాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు అందరికీ తెలిసే ఉంటుంది తెల్లాం కొమ్ము. దీన్ని ఇప్పుడు శుద్ధ జలం గానీ, పన్నీర్ కానీ వేసి సాదుకోవాలి. కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టేసి సాదుకుంటే ఈజీ అవుతుందనమాట. ఇలా చిక్కగా సాదుకోవాలి. అప్పుడే మనకు గుడి రాయడానికి ఈజీగా ఉంటుందనమాట. కొంచెం పలచగా ఉంటే అంతగా బాగా రాదు మనకు. జారిపోతుంటుంది నీళ్ళలాగా ఉంటే. ఇప్పుడు నేనైతే ఇక్కడ బ్రష్‌తో ఇప్పుడు గుడైతే రాస్తున్నాను. బ్రష్ అయితే ఈజీగా ఉంటుంది. లేదా ఇయర్ బడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనెలా రెడీ చేస్తున్నానో బార్డర్ వచ్చేసి మన ఇష్టం. మనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చనమాట. కొంచెం కర్వ్‌గా గూడా చేసుకోవచ్చు. ఇలా నేను చేస్తున్న విధంగా కూడా రాసుకోవచ్చనమాట. అది వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ వాళ్ళ ఓపికను బట్టి ఉంటుంది. కొంతమంది గంధంతో కూడా రాస్తారు. అది వాళ్ళ వాళ్ళ ఇంటి తీరుని బట్టి ఉంటుందనమాట. మేమైతే ఇక్కడ తెల్లాం కొమ్ముతోనే రాస్తాము. ఈ పలక చూస్తున్నారు కదా! ఇప్పుడైతే మేము సిటీస్‌లో ఇలా చెక్కతో చేసుకున్నాం కానీ, ముందు కాలంలో అయితే ఊర్లల్లో గోడకి పూజ గదిలో గోడకి ఎర్రమన్ను ఇప్పుడు పలక ఉన్న సైజులోనే ఎర్రమన్ను రాసేవాళ్ళు. ముందు రోజే రాసి పెట్టుకుంటే డ్రై అవుతుంది కదా! మరుసటి రోజు ఫ్రెష్‌గా స్నానం చేసి ఇలా గుడంతా రెడీ చేసుకునేవాళ్ళు గోడకి అన్నమాట. ఇప్పుడు ఊర్లలో కూడా టైల్స్ అయిపోయింది పూజ గదుల్లో కూడా కాబట్టి ఇలా ఎర్రమన్ను రాసి ఇలా రాయడం కష్టం కాబట్టి ఇలా సిమెంట్‌తో కూడా రాసేసుకుంటున్నారు. ఇలాంటివి టైల్స్ అన్నా దొరుకుతుంది. ఇలా వుడ్‌తో అన్నా చేసుకుంటున్నారనమాట ఈజీగా. ఈ శనివారాలొచ్చేసి సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు వచ్చే శనివారాల్లో 4 కానీ, 5 కానీ వస్తుంది కదా! ఆ శనివారాల్లో ఏదో ఒక వారం అయితే మేము ఇలా గ్రాండ్‌గా చేసుకుంటామనమాట. డేట్‌లయితే ఒక్కోసారి మారుతూ ఉంటుంది. సెప్టెంబర్ 16, 17 రోజుల్లో కూడా ఒక్కోసారి నెల వస్తుందనమాట. అప్పుడు అక్టోబర్ 16, 17, 18 తారీఖుల్లో కూడా వస్తుంటుంది. అంతవరకు కూడా ఈ శనివారాలైతే వస్తుంది. ఏదో ఒక వారం అయితే మేము ఇలా గ్రాండ్‌గా చేసుకుంటాము. ఇప్పుడైతే నేను పలకకి డిజైన్ అయితే వేసేసాను. స్వామివారి నామాలు కూడా నేను తెల్లాం కొమ్ము అయితే రాసేసాను కదా! అది డ్రై అవ్వడానికని నేను పక్కన పెట్టేసాను. తర్వాత అయితే కుంకుమతో మిగిలినవన్నీ చేసుకోవాలనమాట చూపిస్తాను. తర్వాత నేనిక్కడ దీపాలు, కలశం చెంబులకి, కొబ్బరికాయకి అన్నీ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తుందయితే హుండీ అనమాట. వెంకటేశ్వర స్వామికి హుండీ. ఇది కూడా మేము తోమి క్లీన్ చేసి పెట్టుకున్నాను నేనిక్కడ. హుండీకి పసుపు రంగు బట్ట కడతాం కదా! అది గూడా వాష్ చేసి పెట్టుకున్నాను. అందులో డబ్బులు ఉండిందనమాట. దాన్ని తీసి వేరొక చెంబులో వేసి పెట్టాను. తర్వాత దీంట్లో వేసేసుకుంటాను దీనికి రెడీ చేసుకోవడానికి. దీనికి కూడా అయితే ఇప్పుడు గోవిందనామాలైతే వేసేసుకోవాలి ఇలాగా. ఇక్కడ హుండీ వచ్చేసి నేను ఇత్తడి చెంబు యూజ్ చేస్తున్నాను. మట్టితో చేసిన హుండీ గూడా ఉంటుంది కదా! అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మంచిది. నాకైతే మా ఏరియాలో దొరకలేదు. కాబట్టి నేనైతే చెంబుతో యూజ్ చేస్తున్నాను. నేను లాస్ట్ 5, 6 ఇయర్స్ నుంచయితే మేము ఇలా చెంబుకే ఇత్తడి చెంబునే హుండీగా యూజ్ చేస్తున్నాను. ఈ హుండీలో డబ్బులొచ్చేసి చెంబు నిండిన తర్వాత ఆహ్, పసుపు రంగు బట్టలో మూట కట్టి తిరుమలకి వెళ్ళినప్పుడు హుండీలో వేసేస్తాము. మట్టి హుండీ అయితే హుండీ సమేత తీసుకెళ్ళి మేమక్కడ హుండీలో వేసేస్తామనమాట. ఇప్పుడు కొబ్బరికాయకి కదా! కలిశం కొబ్బరికాయకి కూడా మేము ఇలా నామాలతో రెడీ చేసుకున్నాను. ఉత్త తిలకమైనా కూడా కుంకుమతో పెట్టొచ్చు. చెంబుకి కలశం అమ్మవారి కలశంకైతే ఇలా తిలకం రెడీ చేసుకున్నాను. ఇది వెంకటేశ్వర స్వామి కలశం టెంకాయ కలశం పెట్టడానికైతే దాన్ని రెడీ చేసుకున్నాను. హుండీకైతే ఇలా బట్ట కట్టేసేయాలనమాట. ఇవన్నీ నేను ముందు రోజు నైట్ రెడీ చేసుకున్నాను. ఈ దీపం అయితే నా ఫేవరెట్ అనమాట. ఆల్మోస్ట్ 1 ఇయర్ వెతికాననమాట నేను. నాకెక్కడా గూడా ఫినిషింగ్ అనేది అంత నచ్చలేదనమాట.
ఆఖరికి మార్కెట్ అంతా తిరిగి చాలా షాపులు తిరిగి లాస్ట్‌కి నాకు నచ్చినట్టుగా కొనుక్కున్నాననమాట. చాలా ఇష్టం నాకు ఈ దీపం అయితే. నెక్స్ట్ వచ్చేసి నేనిక్కడ అమ్మ వాళ్ళకి గంధం, కుంకుమ పెడుతున్నాను. ఇక్కడ కుంకుమొచ్చేసి స్వామివారికి ఒక రకం కుంకుమ, అమ్మవారికి ఒక రకమైన కుంకుమనమాట. రకం అంటే రంగులో కొంచెం మార్పుంటుంది. ఇక్కడ మీరు చూస్తుంటే స్వామివారికి కొంచెం రెడ్డిష్‌గా ఉంది. అమ్మవారికి పెట్టే కుంకుమ మెరూన్ కలర్‌గా ఉంటనమాట. మేమిక్కడ బెంగుళూరులో అయితే మేము చూసి తెచ్చుకుంటాం కుంకుమైతే 2 రకాల కుంకాలు. ఊర్లో అయితే మాకు ఏళ్ళినోడు కుంకుమ అంటే అమ్మవారి ఫుల్ సెట్ అలాగే ఇచ్చేస్తారు. మనం అడిగితే చాలు అమ్మవారి సెట్టు, స్వామివారికి కావాల్సిన కుంకుమ అన్నీ మొత్తం వాళ్ళే ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే మా సైడ్ ఇలా ఎక్కువగా మొక్కుతుంటారు గదా! చిత్తూరు డిస్ట్రిక్ట్, తిరుపతి, కాళహస్తి ఆ సైడ్ అంతా తిరుమల శనివారాలైతే కంపల్సరీగా మొక్కుతారు. అక్కడైతే ఇలాంటి సెట్ మనం అడగంగానే ఇచ్చేస్తారు. ఇక్కడైతే మేము వెతికి తీసుకోవాలనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు. కుంకాలైతే ఇలా 2 రకాలుగా ఉండాలి. సో, ఫైనల్‌గా ఈ పలకైతే ఇలా రెడీ చేసుకోవాలి. ఇదైతే ఇంతటితో అయిపోలేదు. ఇంకా దీనికి కొంచెం పనుందనమాట. అది మార్నింగ్ చేసుకున్నాను. మా చిన్నప్పుడు ఇవన్నీ అయితే మా అన్న రెడీ చేసిచ్చేవాడనమాట. అమ్మయితే వంటింట్లో రెడీ చేసుకునేది. మేము సైడ్‌కి హెల్ప్‌గా ఉండేవాళ్ళనమాట. మా అన్న చాలా బాగా అసలు ప్రింట్ ఔట్ లాగా తీసేవాడు. స్కేల్ పెట్టి నీట్‌గా రాసిచ్చేవాడనమాట. ఇంకా అక్కడ నేను దేవుడికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్న తర్వాత కిచెన్‌లో నేను మొత్తం రెడీ చేసుకున్న తర్వాత దేవుడి దగ్గర రెడీ చేసుకున్నాననమాట. పిండి దీపాల కోసం పిండి కూడా కొట్టి పెట్టుకునేసాను. నెక్స్ట్ డేకి ఇంకా వంటకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసిన తర్వాతే నైట్ 9 గంటలకి దేవుడి దగ్గర అవన్నీ మీకు ఇందాక చూపించినవన్నీ రెడీ చేసుకున్నాను. కూరలకి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. సాంబార్‌కి కావాల్సింది మునక్కాయలు, బీన్స్, వంకాయ సాంబార్, క్యారెట్ అవన్నీ సాంబార్ చేశాను. క్యాబేజు ఆహ్, తాలింపుకి ఇక్కడ బెల్లమైతే కూడా పొడి చేసి పెట్టుకున్నాను. కొబ్బరి గూడా తురిమి పెట్టేసేసుకున్నాను. ఇదొక రకం తాలింపు. బీన్స్, క్యారెట్ అన్నమాట. 2 రకాల తాలింపులకు కావాల్సిన కూరగాయలన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. పాలు గూడా సేమిర వేసి పెట్టేసుకున్నాను పెరుగుకి. ముందు రోజు నైట్ ఇవన్నీ. ఇంకా నేను ఆహ్, ఈ ఇల్లంతా కూడా రుద్దేసుకున్నాననమాట. ఆ రోజు ఫ్రైడే. యాక్చువల్లీ మార్నింగ్ కూడా ఒకసారి ఇల్లు రుద్దేసుకున్నాను గాబట్టి, ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను. ఎంత ముందు రోజు రెడీ చేసుకున్నా కూడా మరుసటి రోజుకి క్లీన్ చేసుకోవాలి గదా! మళ్ళీ ఒకసారి ఇల్లు తుడుచుకున్నాను లాస్ట్‌లో. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఇల్లు తుడిచేసుకున్నాను. ఇవైతే నేను మార్నింగ్‌కి వంట చేయడానికి అన్నీ స్లాబ్ మాది చిన్నదనమాట. వంట చేసుకోవడానికి వీలుగా ఇవన్నీ కూడా నేను ఇలా కింద పెట్టేసేసుకున్నాను. పిండికి చీమలే రాకుండా లక్ష్మణ్ రేఖ ఉంది కదా! అది గీసి పెట్టేసుకున్నాను. ప్లేట్ మూసి పెట్టేసుకున్నాను. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఆఖరున బయట నేనైతే తుడిచి ముగ్గు గూడా పెట్టేసేసుకున్నాను. మామిడాకులు కుట్టి పూలు గూడా వేసేసుకున్నాననమాట. యాక్చువల్లీ నేను ఫోర్త్ వీక్ మొక్కుకుందాంలే దసరా శనివారాలు మొత్తం ఒకేసారి అయిపోతుంది అని ప్లాన్‌లో ఉన్నాను. కానీ సడెన్‌గా సెకండ్ వీక్ మొక్కాల్సి పడిందనమాట. కాబట్టి ఇంకా 2 డేస్‌లో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని చేసుకోవడానికి కొంచెం నాకు టైర్డ్ ప్లస్ లేట్ గూడా అయిపోయిందనమాట మొక్కడానికి. సో, మొత్తానికి ఏది కూడా వదలలేదు. క్లీనింగు వదలలేదు. దేవుడికి చేయాల్సినవన్నీ కూడా ఏది వదలలేదు. ఒక్కదాన్నైనా ఒంటి చేత్తో అన్నీ చేసుకున్నాను. అదొక సాటిస్ఫాక్షన్. కొంచెం కష్టంగా ఉంటుంది ఒక్కరే చేసుకోవాలంటే కానీ ఆహ్, చేసుకోవడంలో అయితే ఎలాంటి లోటు లేకుండా చేసుకున్నాను. కాకపోతే ఒక్కటి ఏంటంటే ఎవరిని ఈసారి నేను పిలవలేదనమాట ఇంట్లో వాళ్ళని. ఇంట్లో వాళ్ళని పిలిచినప్పటికీ నేను ఫస్టు కంఫర్ట్‌గా ఉండాలనమాట. ఆల్రెడీ చాలా టైర్డ్‌గా ఉన్నాను. వాళ్ళని పిలిస్తే వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి. టైమ్ స్పెండ్ చేయకుండా వాళ్ళని పిలిచి ఏదో పిలిచినట్టుగా ఉంటుంది కానీ బాగోదు గదా! టైమ్ స్పెండ్ చేయకపోతే. దానికని నేనైతే ఎవరిని పిలవలేదు. ఈసారి మేమే మొక్కుకున్నాము. ఇక ఇది మార్నింగ్. మార్నింగ్ లేచి స్నానం చేసి దీపం పెట్టేసి దేవుడిల్లంతా తుడుచుకొని దీపం పెట్టేసాను. ఇక్కడ పూలైతే ఒక్కొక్క పువ్వు పెట్టాననమాట. పువ్వు పెట్టేసి తర్వాత వంటంతా రెడీ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి రెడీ చేసుకున్నాను. ఇక్కడ గడపల దగ్గర గూడా దీపం పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేవడం కూడా ఈసారి లేట్‌గానే లేచాననమాట. ఎంత త్వరగా లేద్దామని ట్రై చేసినా
లేవలేకపోయాను. ఇక్కడైతే నేను పలకకి చెప్పాను కదా! ముందు రోజు నైట్ ఇంతవరకు అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ పోగు దారాలు అమ్మవార్లకి పోగు దారాలు పెట్టాలనమాట. ఆ సైజుకి తగినట్టుగా 7 పోగు దారాలు రెడీ చేసుకుంటున్నాను. ఈ నూలు పోగు దారాలు ఉంటుంది కదా! ఆ దారాల్లో అయితే 7 కట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటికైతే పసుపు అస్సలు తెలుపుదనం లేకుండా పసుపు రాసుకోవాలనమాట దారాలకి. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగా పోగు దారాలైతే ఒక్కొక్కరికి సమర్పించాలనమాట. ఇటుపక్క, అటుపక్క దారాలకి కొద్దిగా పసుపు కొంచెం ముద్దగా తీసుకుంటే ఈజీగా అతుక్కునేస్తాయి. తడి ఉంటుంది కదా! కొనలకి పసుపు కొంచెం ఎక్కువగా రాసుకుంటే ఈజీగా అంటుకుంటుందనమాట. సో, పోగు దారాలైతే ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వీటికి వచ్చేసి కాటుక పెట్టాలనమాట. కాటుక మామూలుగా మనం రెడీమేడ్ కాటుక అయినా పెట్టొచ్చు. లేదు అంటే సాదు బిళ్ళ అంటాం మేము. చిన్న పిల్లలకి సాదు పెడతారు గదా! సగ్గుబియ్యంతో గానీ, లేదా కొన్ని రకాల ఆకులుంటుంది. ఆ ఆకులతో అయినా చేస్తారు. నేను చూపిస్తున్నాను కదా! అది సాదనమాట. ఇదైతే నా పెళ్ళప్పటిది. ఆడపిల్లకి కాటుక పెట్టె సాంగ్యంలో పెట్టిస్తారు కదా! ఇదైతే నా పెళ్ళప్పటిది. ఇంకా కూడా ఉందనమాట. అదైతే కొంచెం నీళ్ళు వేసి సాది అమ్మవార్లకి, పేరంటాళ్ళకి ఇటుపక్క, అటుపక్క కళ్ళులాగా పెడతారు. కొంతమంది కళ్ళులాగా పెడతారు. కొందరు పైన ఒక్కటే చుక్క పెట్టి దిష్టి చుక్క అని పెడతారు. అది వాళ్ళ ఇంటి తీరుని బట్టి కూడా ఉంటుందనమాట. అందరికీ మా వాళ్ళందరికీ కూడా ఇలాగే ఉంటుంది. సేమ్ ప్రాసెస్. చిన్న చిన్న మార్పులుంటుందనమాట. వాళ్ళ ఇంటి తీరుని బట్టి కొంతమందికి ఉంటుంది. ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ 95%, 95 కాదు 99% ఇలాగే ఉంటుంది. సో, నెక్స్ట్ అయితే అక్షింతలు, పూలు సమర్పించాలి. ఇక్కడ నేను కొద్దిగా బియ్యం తీసుకొని పసుపులో కలుపుకున్నాను. తర్వాత పూలు కూడా పెట్టాలి కదా! పూలు నిలవాలి అంటే గంధం కొంచెం ఎక్కువగా పెడితే ఈజీగా అంటుకుంటుందనమాట. నేనిక్కడ గంధం గూడా కలుపుకున్నాను. అక్షింతలు ఒక సైడ్ కలుపుకున్నాను. ఇప్పుడు ఈ పువ్వు చూస్తున్నారు కదా! చామంతి పువ్వు కానీ, మల్లె పువ్వు కానీ ఏదైనా ఒక పువ్వు తీసుకొని చిన్నవిగా ఉండాలి. చిన్న సైజులో తీసుకుంటే మనకు ఈజీగా అంటుకుంటాయి. ఇలా అక్షింతలు గంధంలో అద్ది ఇక నేను చూపిస్తున్న విధంగా పెట్టాలనమాట. చూసారు కదా! అమ్మవార్లకి తిలకం పైన అలా పెట్టాలి. అలా అతుక్కోవాలంటే గంధం కొంచెం ఎక్కువ తీసుకోవాలి. గంధం చిక్కగా కలుపుకొని పువ్వుకి వెనకల వైపు అద్దుకొని పెట్టాలనమాట. అక్షింతలు, గంధం. అన్నిటికి కూడా ఇలాగే 7 మంది, ఇద్దరు అమ్మవార్లకి 7 మంది, 5 మంది పేరంటార్లకు కూడా ఇలా పెట్టాలనమాట. పూలైతే చిన్న సైజుగా ఉండేవి ఎత్తుకుంటే మనకు అందరికీ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. కొందరికైతే చాలా చిన్నగా పక్కన ఇరుకిరుగ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే కొంచెం పెట్టడం కష్టము. అలాంటప్పుడు మల్లెపూ లాంటిదైతే ఇలా పెట్టేసేయొచ్చు. సో, ఫైనల్‌గా ఇదైతే రెడీ అయిపోయింది. నేను జస్ట్ ఒక 2 పూలు మాత్రం పెట్టి మార్నింగ్ పూజ చేసేసి వంటింట్లోకెళ్ళిపోయాను. వంటంతా ముగించుకున్న తర్వాతొచ్చి మళ్ళీ రెడీ చేసుకున్నాను. అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ అయితే నేను వంటగదిలోకొచ్చేసాను. అక్కడ పూజ గదిలో రెడీ చేసుకుంటూనే ఇక స్టవ్ ఖాళీగా ఉంటుంది కదా! ఎందుకు టైం వేస్ట్ అని బీన్స్, క్యాబేజ్ ఉడికిచ్చేసేసుకున్నాను. పాయసం గూడా ఆల్మోస్ట్ పాలు కాంచేసి పెట్టేసుకొని సేమియా వేయించి పెట్టేసాననమాట. నేను వంట అయితే ఇక్కడ మొత్తం చూపించట్లేదు. ఆల్మోస్ట్ సేమ్ వంటలే ఉంటుంది కదా అందరికి. కాబట్టి వంటలైతే ఏం చూపించలేదనమాట. కొంతవరకే షూట్ చేశాను వంటలైతే. లెంత్ అయిపోతుంది ఎక్కువగా. ప్లస్ నాకు లేట్ అయిపోతుందనమాట పూజకి మొక్కడానికి కూడా. ఒక్కదాన్నే గదా! కొంచెం కష్టంగా ఉంటుంది. వీడియో షూట్ చేసుకుంటూ వంటలన్నీ చూపించమంటే గూడా నేను ఒకటి పూర్తిగా చూపిస్తున్నాను. ఇక్కడ ఆకు పులిగూర అనమాట. చాలా బావుంటుంది టేస్ట్. ఇదైతే మేము కంపల్సరీగా చేస్తాము. దీనికోసమైతే నేను కడాయిలో కొంచెం ఆయిల్ వేశాను. కొన్ని తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసి కొంచెం వేయించుకున్నా. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేయించుకున్నాను. అటుపక్క నాకు పాయసం గూడా అయిపోయిందనమాట. దించేస్తున్నాను. అన్నీ రెడీగా పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది.
ఇప్పుడు ఇక్కడ ఎర్రగడ్డలు అవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు వేగిన తర్వాత ఇందులోకి నేను వంకాయలు వేస్తున్నాను. ఆకుకూరలు, వంకాయ 2 రకాల ఆకుకూరలు తీసుకున్నాను నేను. వాటితో పాటు కొంచెం వంకాయ కూడా వేస్తున్నాను అనమాట. వంకాయ, టమాటోలు వేసాను. తర్వాత ఇక్కడ పసుపు, ఉప్పు వేసేసి వాడ్చుకోవాలన్నమాట. వంకాయ, టమాటోలు సగం వాడిన తర్వాత ఆకుకూర వేసేసుకోవాలి. ఆకుతో పాటు కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. ఆకు ఇక్కడ నేను సన్నగా కొంచెం కట్ చేసుకున్నాను. ఆకుకూర వేసుకున్న తర్వాత బాగా కలబెట్టేసేసుకొని మూత పెట్టేస్తే మనకు మగ్గిపోతుంది. దీంతో పాటే పులుపుకి సరిపడ్డ చింతపండు కూడా వేసేసుకోవాలి. ఉప్పు అయితే మొత్తానికి సరిపడ్డ ఉప్పు ఒకేసారి వేసేసుకున్నాను. నీళ్లు పోయాల్సిన అవసరం లేదనమాట. ఇందులో ఆకులోనే ఉన్న నీళ్లు, టమాటో వేసాను కదా, అదే సరిపోతుంది మనకు. ఇదైతే నేను సిమ్‌లో పెట్టేసి పక్కన పెట్టేసేసుకున్నాను. అటుపక్క స్టవ్ అయితే ఖాళీగా ఉంది కదా, అటుపక్క అయితే ఇది ఉడుకుతుంటుంది. ఇటుపక్క నేనైతే నెక్స్ట్ సాంబార్ చేసేసుకున్నాను. చూసేయండి. ఇక్కడ నేను సాంబార్‌కి మునక్కాయ, వంకాయ, బీన్స్, క్యారెట్ వేసి సాంబార్ చేశాననమాట. అటు సైడ్ అయితే చూసారు కదా, అన్నం కూడా పెట్టేసేసుకున్నాను. పెరుగన్నంకి, పొంగల్‌కి దానికనమాట. ఇక్కడైతే పప్పు కూడా ఉడికించేసి పెట్టుకున్నాను. ఈ పప్పులో నుంచే కొంచెం గట్టి పప్పు కోసం కొంచెం పప్పు తీసేసుకొని తర్వాత సాంబార్‌కి వేసేసుకున్నాను. ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందనమాట. అటుపక్క అయితే ఆకుకూర కూడా ఉడికిపోయింది. దాన్ని తీసి పక్కన పెట్టేసేసుకొని సాంబార్ అటుపక్కకి షిఫ్ట్ చేశాను. తర్వాత ఇక్కడ నేను తాలింపులు అయితే చేసేసుకున్నాను. క్యాబేజు, క్యారెట్, బీన్స్ అయితే ఉడికించుకున్నాను కదా, అవైతే పెట్టేసేసుకున్నాననమాట. ఇక్కడ నేను ఫస్ట్ క్యాబేజ్ ఫ్రై చేసుకున్నాను. ఫ్రైలు 2 కూడా నేను కొబ్బరి వేసే చేశాననమాట. నేను అటుపక్క సాంబార్ కోసం చింతపండు పులుపు వేయలేదు, మామిడికాయ వేస్తున్నాను. మామిడికాయ పులుపే సరిపోతుందన్నమాట. సాంబార్ కొంచెమే కదా, పులుపుకి కావాల్సినంత మామిడికాయ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ క్యాబేజ్ ఫ్రై అయితే అయిపోయింది. తర్వాత బీన్స్, క్యారెట్ తాలింపు కూడా సేమ్ ప్రాసెసే కాబట్టి చూపించలేదన్నమాట. రెండిటికి ఒకే రకమైన తాలింపే. దీని తర్వాత నేను ఇక్కడ ముద్దపప్పు కోసం తిరగమాత వేసేసుకున్నాను. నెక్స్ట్ ఆకుకూర కోసం కూడా తిరగమాత వేసుకుంటున్నాను. ఆకుకూర అయితే అక్కడ నేను రల్ల సట్టిలో వేసి రుద్ది పెట్టేసేసుకున్నాననమాట ఆకుకూరని. తర్వాత దీనికి తాలింపు కోసము తిరగమాత వడియాలు ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. అది లేనప్పుడు ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర,
శనగపప్పు, మినపప్పు, ఇంగువ, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు కూడా దంచేసుకొని వేసేసుకోవాలనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ ఇదైతే పులిహోరకి. కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వాడ్చుకొనేసి పులిహోరలో కలుపుకుంటే సరిపోతుంది. సో మీరు చూస్తున్నారు కదా మట్టి ఈ సట్టి లాంటిది అదైతే మేము పప్పుచారు రుద్దుకోవడానికి, ఇలా ఆకుకూరలు రుద్దుకోవడానికి అయితే ఇది మేము కంపల్సరీగా యూజ్ చేస్తామన్నమాట. చిత్తూరు సైడ్ వాళ్ళ దగ్గర అందరి దగ్గర అయితే ఈ రాళ్ళ సట్ట అనేది ఉంటుంది. వేరే ప్రాంతాల్లో అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి తక్కువే ఉంటుందన్నమాట ఇలాంటివి అయితే. చిత్తూరు సైడ్ వాళ్ళకైతే బాగా తెలుసు, ఇది రాళ్ళ సట్టి అంటాం మేము. ఇందులోనే పప్పు ఎనుపుకుంటాము, పప్పు కానీ ఆకుకూరలు కానీ అవన్నీ కూడా. సో ఇక్కడ ఆకుకూర అయిపోయింది. నేను రసం పెట్టాను, తర్వాత చిత్రాన్నం చేశాను, లెమన్ రైస్, పొంగళ్ళు, వడ అన్నీ కూడా చేశానన్నమాట. అవైతే ఏం చూపించలేదు, లేట్ అయిపోతూ ఉండింది అప్పటికే. కాబట్టి ఇంకా దేవుడి గదిలోకి వచ్చేసి ఇలా అలంకరించేసుకున్నాను అనమాట దేవుళ్ళకి. నేను ఇక్కడ చామంతి పూలు వేసాను, ఒక లైను మల్లెపూలు వేసాను, మధ్యలో అయితే తులసి అయితే కంపల్సరీగా వేయాలన్నమాట వెంకటేశ్వర స్వామికి. చివరిగా ఫైనల్ లుక్ ఇదనమాట. స్వామివారు, అమ్మవార్లు, పేరంటాళ్ళ లుక్. తర్వాత నేనిక్కడ ముందర అరిటాకు వేశాను. పలక ముందర అరిటాకు వేసి కలశం చెంబులు పెట్టడానికి 2 పక్కల బియ్యం వేసుకున్నాను. ఇక్కడ పేరంటాళ్ళు అమ్మవార్లు ఉన్న చోట ఇలా తిలకము ఉన్న చెంబుకి పసుపు కొమ్ము కట్టాలి. అలాగే పూలు కూడా చుట్టాలనమాట. నేను పూలు కూడా చుట్టాను. నామాలు ఉన్న సైడు వెంకటేశ్వర స్వామికి కలశం పెడతాం. వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్న సైడు కలశం పెట్టాలి, కొబ్బరికాయ కలశం. అమ్మవారి సైడ్ ఏమో ఇలా తిలకం ఉన్న చెంబు పెట్టి పసుపు కొమ్ము కట్టాలి. దానిపైన బ్లౌజ్ పీసు, తాంబూలం, ఇప్పుడు చూపిస్తున్నాను కదా అమ్మవారి సెట్టు, దూన, భరిణ, కాటుక, గాజు అవన్నీ పెట్టి ఒక పువ్వు పెట్టి పెట్టాలన్నమాట. ఇక్కడ కలశం పెట్టాలి. 5 తమలపాకులు కానీ, మామిడి ఆకులు కానీ. కలశంలో నీళ్లు, బెల్లము వేశాను. కొద్దిగా వేలకల పొడి కూడా వేశానన్నమాట. ఏలకల పొడి వేస్తే తాగడానికి బాగుంటుంది కదా, అలాగనమాట. మీరు ఇంకో సైడ్ మీకు కనిపిస్తుంది హుండీ కూడా రెడీ చేసుకున్నాను. హుండీకి తులసి కానీ, పూలు కానీ ఏదో ఒకటి చుట్టాలన్నమాట. ఇలా హుండీ కూడా రెడీ అయిపోయింది. నేను మధ్యలో దీపం పెట్టాను, వెంకటేశ్వర స్వామి శంకు చక్రనామాలు ఉండే దీపం పెట్టాను. అదైతే నాకు చాలా ఇష్టం. చేతితో తీయద్దండి. ఓకే ఓకే. ఇక్కడ మా మామగారు పిల్లలకి నామాలు వేస్తున్నారు, వెంకటేశ్వర స్వామి నామాలు. మేమైతే శనివారాలు మొక్కేటప్పుడు కంపల్సరీగా నామాలు వేసుకుంటాం. తర్వాత నేను ఇక్కడ పైన కలశాలు పెట్టాను కదా, ఇక్కడ కింద పీట వేసి పీట పైన అరిటాకు వేశాను. అరిటాకు పైన 7 తాంబూలాలు, 7 పిండి దీపాలన్నమాట. దీపాల ముందర మేము పిడస అంటాము. ఆ పిడసలు మీకు కుడుముల్లాగా కనిపిస్తుంది కదా, అదైతే పిడస అనమాట. దీపము ఒక పిడస. 7 దీపాలు, 7 పిడసలు, 7 తాంబూలాలు పెట్టామన్నమాట. పిండి దీపాలకైతే మేము బెల్లము, నీళ్లు వేసే కలుపుకుంటాము. దీపాలకు కూడా గంధం, కుంకుమ పెట్టాలి. తర్వాత నెయ్యి ఒత్తులు వేసుకోవాలన్నమాట దీపాలు వెలిగించడానికి. తర్వాత నేను ఇక్కడ అరిటాకులోకి వండిన పదార్థాలన్నీ కూడా వడ్డిస్తున్నాను. ఇక్కడ 2 ఆకులు వేయాలన్నమాట. ఒక ఆకులోకి వండినవన్నీ ఇలా పెట్టాలి. మరొక ఆకులోకి బెల్లం పొంగల్ చేయలేదు అంటే కనుక ఈ వండిన పదార్థాలన్నీ కూడా ఇంకొక మరో ఆకులోకి సేమ్ ఇలాగే పెట్టాలన్నమాట. ఆల్మోస్ట్ అందరూ బెల్లం పొంగల్ చేస్తారు. చేయలేని పరిస్థితిలో అలా ఈ వండిన పదార్థాలను ఇంకొక ఆకులో కూడా వేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొక ఆకులో కూడా నేను బెల్లం పొంగలు, దానిపైన పెరుగు, నెయ్యి కానీ, పంచామృతం కానీ వేయొచ్చు. నేనైతే పంచామృతం వేశానన్నమాట. సో ఇక్కడ వండిన పదార్థాలను వడ్డించుకున్నాం కదా, ఆఖరిగా నెయ్యి కూడా వేసుకోవాలి. ఇదైతే పంచామృతం. ఇక్కడ బెల్లం పొంగల్, దానిపైన పంచామృతం వేశాను. పంచామృతం లేదు అంటే పంచామృతం కంపల్సరీగా చేసుకోవాలి. పంచామృతం వద్దు అనుకుంటే పెరుగు, నెయ్యి కూడా పొంగల్ పైన వేయొచ్చు. ఇక్కడైతే లాస్ట్‌గా పూజ చేసేస్తున్నాము. ఇంకా మా ఆయన అయితే లేదనమాట, ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఇక్కడ మా పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద కొడుకు కదా, పిల్లల దగ్గర వాళ్ళకి నేర్పించినట్టు అవుతుందని దీపాలన్నీ వెలిగించి వాడినే పూజ చేయమన్నాను.
పిల్లల్ని ఇప్పటి నుంచే ఇన్వాల్వ్ చేస్తే మంచిది. చిన్నప్పుడైతే బాగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. పెద్దవాళ్ళు అవుతా అవుతా కొంచెం ఇంట్రెస్ట్ చేత్తో తగ్గిందనమాట పట్టుకో వాళ్ళు రాయి కూడా. చేత్తో పెట్టు. ఇప్పుడిప్పుడు కొంచెం మళ్ళీ దారిలోకొస్తున్నారు. కొబ్బరికాయ గూడా వాడినే కొట్టమన్నాను. పెద్దవాళ్ళు అవుతున్నారు గదా! వాళ్ళు గూడా కొంచెం కొంచెం నేర్చుకోవాలి. ఇప్పుడు మా పెద్దవాళ్ళ తర్వాత మేము, మా తర్వాత వీళ్ళు కదా! నేర్పిస్తేనే గదా నేర్చుకుంటారు వీళ్ళు కూడా. గోవింద ఆడపిల్లలైనా, మగపిల్లలైనా కూడా. గోవింద 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 ఇక్కడ మీకు గోవింద గోవిందాలు వినిపిస్తుంది గదా! గోవింద. కర్పూరం వెలిగించేటప్పుడు గోవిందాలైతే కంపల్సరీగా చెప్పాలి. దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించాము. ఆఖరిగా ఇక్కడ 7 కర్పూరాలు పెట్టి వెలిగించాలనమాట. అక్కడ అలా పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ సూర్యుడికి కూడా మేము పూజ చేస్తాము. ఇక్కడ గూడా పిండి దీపం పెట్టి, తాంబూలం పెట్టి, పంచామృతము అన్నీ కూడా పెట్టి కొబ్బరికాయ కొట్టి, కర్పూరం హారతి, అగరబత్తులు వెలిగించాలనమాట. ఇక్కడ కొబ్బరికాయ నేను కొడుతుంటే, అమ్మ నేను కొడతానన్నాడు నా చిన్న కొడుకు. సరేలే లోపల పెద్ద కొడుకు కొట్టాడు. ఇక్కడ సూర్యుడికేమో చిన్న కొడుకు కొట్టనీలే అనేసి కొడతావా వదిలేసాను వాడికి. కొడతావా? సరే వదిలే వదిలే. యాక్చువల్లీ లోపల 2 కొబ్బరికాయలు కొట్టాము. ఒకటి పెద్దోడు కొట్టాడు. ఒకటేమో నేను కొట్టాను. మా మామగారైతే చేయలేరనమాట. పాపము తనకి ఈ మధ్యలోనే కొంచెం హెల్త్ బాలేకయింది. నేను వంగి చేయలేనమ్మా మీరే చేయండి అనేస్తారు. ఊరికెళ్ళినా గూడా అంతే మీరే చేయండి అని వదిలేస్తారనమాట. మేమే బలవంతంగా పిలిచి చేపిస్తూ ఉంటాము. ఇక్కడైతే పూజ అంతా అయిన తర్వాత పంచామృతం తీసుకొని గోవిందాలు పెట్టాలి. పంచామృతము, తీర్థము 2 తీసుకున్నప్పుడు గూడా గోవిందాలు పెట్టి మళ్ళీ మనం స్వీకరించాలనమాట. సో, ఫైనల్‌గా మా పూజ అయితే అయిపోయింది. 5 నిమిషాల పూజకి ఎంత కష్టపడాలి కదా! దేవుడు ఊరికే వరాలివ్వడు గదా! మనం కష్టపడితే భక్తిగా మొక్కితేనే దేవుడు గూడా వరాలిస్తాడనమాట. సో, నెక్స్ట్ అయితే నేనేం వంటలు చేశాననేది ఫైనల్‌గా చూపిచ్చేస్తాను రండి. చూడండి ఇక్కడైతే క్యారెట్, బీన్స్ తాలింపు, క్యాబేజ్ తాలింపు, లెమన్ రైస్, ఇదైతే అనపగింజల కూర, ఆకుకూర, పులిహోర, పాయసం, రసం, పెరుగు, వడ, సాంబార్, ఇదైతే రైస్ అండ్ పొంగల్. ఇదనమాట మా వంటలన్నీ. సో, ఇదంతా అయిన తర్వాత మేమైతే భోంచేసేసాము. అరిటాకులో ఉన్నదైతే ఇంటికి పెద్ద భోంచేయాలి. మా ఇంటి పెద్ద ఆఫీస్‌కెళ్ళిపోయాడు. మా మామగారేమో అంత తినలేరు. మా పిల్లలేమో నాకొద్దు అంత అంత అనేసి వాళ్ళు గూడా తినలేదనమాట. ఆఖరికి ఆ అరిటాకులో మరి ఉన్నదైతే తెలియాలి పెట్టినారు నేనే వాళ్ళు తినాల్సి వాళ్ళు పడింది. పెట్టినారు అప్పుడు వీడు మెల్లిగా పెట్టినారు వాళ్ళు వినిపించకుండా. ఒక 45 మినిట్స్ కూర్చొని తిన్నాననమాట. అందరిని పిలిస్తే అందరికీ అదే ఆకులో ఉన్నది కలిపి తలా ఒక ముద్ద పెట్టేస్తాము అయిపోతుంది. ఈసారి ఎవరిని పిలలేదు గదా! సచ్చినట్టు తిన్నామనమాట. ఇక్కడ మనం ఇంటికి ఎవరికీ పిలవకపోయినా ఇలా పూజలు చేసుకున్నప్పుడు కంపల్సరీగా ఎవరికో ఒకరికి భోజనం పెట్టాలి. పెడితే మంచిది. అలా అయితే నేను ఒక ముగ్గురు, నలుగురికైతే పెట్టేసాననమాట బయట వాళ్ళకి. అదొక సాటిస్ఫాక్షన్ ఎవరిని పిలవకపోయినా భోజనం పెట్టినందుకు. తర్వాత ఒక 2 అవర్స్ నేను రెస్ట్ ఎత్తుకొని తర్వాత ఆ పూజ గదిలోకొచ్చాను. ఈవినింగ్ 5:00కి. 5:00కి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి పూజ గదిలోకొచ్చిన తర్వాత ఈ దీపాలు, తాంబూలాలు అన్నీ కూడా తీసేస్తున్నాను. ఇవన్నీ తీసేసి తర్వాత కలశాలు గూడా కదిలిచ్చాలి. దానికన్నా ముందుగా ఒకసారి పూజ చేయాలనమాట. అగరబత్తులు, దీపం వెలిగిచ్చి, కర్పూర హారతి ఇచ్చిన తర్వాత కలశాలైతే కదిలించి తీసేయాలి. ఇలా 3 సార్లయితే కదిలించాలనమాట. కర్పూర హారతి కొండెక్కిన తర్వాతనే కదిలించాలి. కదిలిచ్చి తీసేయాలనమాట. ఈ
పానకం అయితే మేమైతే తాగేసాము. తాగలేని వాళ్ళైతే చెట్టుకు లేదా బావి ఉంటే బావిలో పోసేయాలి. ఈ బియ్యం అయితే ఇలా సెపరేట్‌గా తీసి పెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని నెక్స్ట్ వీక్ మరో వారం మారు తలిగా అంటామనమాట. ఈరోజు వేసాం కదా! అలాగే అన్నమాట. ఈరోజు చేసిన మొత్తం ప్రాసెస్ కాకుండా ఈ బియ్యాన్ని పిండి కొట్టి దీపం పెడతారు. సగం బియ్యం పొంగల్ చేసి పెడతారనమాట. కలశం మీద కొబ్బరికాయ ఏమో భగవంతుడికి ఆ రోజు కొడతారు. అదైతే కంపల్సరీగా మారు తలిగా అనేది కంపల్సరీగా వేయాలన్నమాట అందరూ కూడా. ఇలా అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను దీపం పెట్టేసుకున్నాను. మరొకసారి ఇంకొక దీపంలో నూనె వేసి దీపం వెలిగించుకున్నాను. ఇక్కడైతే ఒక తట్టలోకి పాలు, అక్షింతలు, పూలు తీసుకొని ఈ వెంకటేశ్వర స్వామి నామాలు కనిపిస్తుంది గదా! ఆ నామాలకి కొంచెం పత్తి తీసుకొని పత్తి పాలల్లో అద్ది ఇలా దేవుడినైతే కొండెక్కిస్తామనమాట. పాలల్లో నామాల పైన ఇలా అద్దాలి. కింది నుంచి పైకి అద్దాలి. పైనుంచి కిందికైతే అద్దకూడదు. కింది నుంచి దేవుడిని పైకి కొండ పైకి మనం పంపిస్తున్నట్టు అలా చేయాలనమాట. మిగిలిన పాలు చెట్టుకు కానీ, బావిలో కానీ వేసేయాలి. ఇలా మనం దేవుడిని కొండెక్కిచ్చడం అంతా సూర్యాస్తమం లోపు జరిగిపోవాలి. సో, ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనుకుంటాను. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.